హాయ్ గాయ్స్, ఈరోజు మండే అయితే నామినేషన్ ప్రాసెస్ జరిగింది. బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేశాడు. తర్వాత ఎమినేట్ టాస్క్ ఇచ్చాడు. ఇది క్లియర్గా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయడానికి డిజైన్ చేసిన నామినేషన్ ప్రాసెస్. ఎందుకంటే లాస్ట్ వీక్ కేవలం 6 ఉన్నారు, ఈసారి మాత్రం 10 మంది ఉన్నారు. ఈసారి ఓట్లు ఏమి స్ప్లిట్ కాకుండా తన ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసేందుకు డిజైన్ చేసిన ప్రాసెస్. కేవలం సింగిల్ నామినేషన్ ఉంటుంది, ఒక ఫ్లోరా గారిని చేస్తారు. వీళ్ళకి మిగతా వాళ్ళందరూ ముఖ్యం, ఫ్లోరా గారు ముఖ్యం కాదు. నెక్స్ట్ వీక్ ఈ వైల్డ్ కార్డుగా వచ్చిన ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తారు. ఇది బిగ్ బాస్ ప్రాసెస్. ఈరోజు ఈ ఇమ్యూనిటీ టాస్క్లో మ్యాక్సిమం అందరూ కలిసిన ముందుగా ఈ 4 బాయ్స్కి తీసేశారు. లాస్ట్కు తనుజాను ఒకదాన్ని ఉంచారు. తనుజాకు భరణి గారికి ఉన్న రిలేషన్షిప్ వల్ల, తను నాన్న అనడం వల్ల, తనుజాకు కళ్యాణ్కు మిగతా వాళ్ళకు ఉన్న రిలేషన్స్ వల్ల తనుజాను ఒకదాన్ని ఉంచారు. మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అప్పుడు 4కి ఇమ్యూనిటీ వచ్చింది. మన తనుజ, భరణి, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. దాని తర్వాత వాటర్ అండ్ ఫైర్ అండ్ ఎయిర్ టాస్క్ అంటే గాలి, నిప్పు, నీరు. అందులో ఇమాన్యుయల్ గెలిచాడు. సో ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ వచ్చింది. సో ఈ ఇమాన్యుయల్ ఈ వారం నామినేట్ కాలేదు, ఈ వీక్. అండ్ రాము క్యాప్టెన్ వల్ల రాము నామినేట్ కాలేదు. మిగతా 10 మంది నామినేట్ అయ్యారు. సో ఇది జరిగిందన్నమాట నామినేషన్ ప్రాసెస్లో. సో మన దివ్య గారిని కిందికి తోసేసినందుకు గాను మన దివ్య చాలా బాధపడింది. ముఖ్యంగా భరణి అడిగింది, ఎందుకు నన్ను మీరు తోసేస్తుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడిగింది. ఆ క్వశ్చన్ నాకు వ్యాలిడ్గానే అనిపించింది, కానీ దానికి భరణి ఏం సమాధానం చెప్పడం లేదు. అండ్ తమ్ము శ్రీజకు అండ్ భరణి గారికి కూడా కొంచెం మాటలు వాళ్ళిద్దరి మధ్య వాట్సాప్ జరిగింది. వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నారు, ఆల్మోస్ట్ గొడవ చేసుకున్నారు. మీరు రేలంగి మామయ్య లెక్క ఉంటున్నారు అని రకరకాల మాట్లాడుకున్నారు జరిగింది. అండ్ భరణి అండ్ మన డెమాన్యుయల్ ఫస్ట్ ఎవరు పడ్డది ఆ విషయంలో కూడా కొంచెం గొడవ లెక్క జరిగింది. అది కొంచెం కాంట్రవర్షియల్గా దారితీసింది. మ్యాక్సిమం అందరూ ఫస్ట్ భరణి గారి పడ్డారని చెప్తున్నారు, కానీ అక్కడ మన సంచాలక్ అంటే ఎంపైర్గా ఉన్న మన ఫ్లోరా అండ్ రాము కలిసి ఫస్ట్ డెమైన్ పడ్డారు, అతను తీసేశారు. ఏదేమైనా సెకండ్ టాస్క్లో కూడా భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, పెద్ద ఇష్యూ కాలేదు. సో ఎమ్మెల్యేలకు ఒకరికి ఇమ్యూనిటీ టాస్క్ వచ్చింది. అసలు ఇమ్యూనిటీ టాస్క్ ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు. వేరే సీజన్లో ఎక్సెప్ట్ క్యాప్టెన్ తప్ప ఎవరికి ఇమ్యూనిటీ ఉండేది కాదు. మిగతా వాళ్ళందరూ ఓపెన్ నామినేషన్స్ అంటే ఒకరు ఇద్దరిని నామినేట్ చేసుకునేవారు. ఆ ప్రాసెసే చాలా బాగుండేది. మరి ఇది ఎందుకు పెడుతున్నా అర్థం కావట్లేదు. ఈ వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేస్తారు. ఈ ఓటింగ్ ప్రాసెస్ కూడా అవసరం లేదు, కేవలం ఫస్ట్ డిసైడ్ అయ్యారు ఈ వారం ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేద్దామని. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో తనుజ గారికి కాఫీ వచ్చింది. తను కాఫీ పెట్టిన వారికి గాడ్ బ్లెస్ అని చెప్పింది. అయితే మిగతా నిన్న ఇంకా ఎవరెవరు ఈ లగ్జరీ ఐటమ్స్ గెలుచుకున్నారో వాళ్ళందరికీ అది వచ్చింది. దాని తర్వాత రీతుకి మన కళ్యాణ్ సారీ చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. ఈ రోజు ఇది ఇమెయిన్ అయితే చాలా బాగా ఆడారు. మిగతా చాలా కాన్ఫ్లిక్ట్ జరిగాయి. వాళ్ళకి ఎవరికి ఇష్టం లేని వాళ్ళని కిందికి తోసేస్తారు. ఈ టాస్క్ అయితే పెట్టడం నాకు నచ్చలేదు. ఓపెన్ నామినేషన్ వేసి పెట్టి ఒక వ్యక్తి ఇద్దరు నామినేషన్ చేసేయచ్చు, ప్రాసెస్ పెట్టాలి. లాస్ట్ టైం లెక్క సింగిల్ నామినేషన్ కన్సిడర్ చేయాలి, అప్పుడు ఎక్కువ మంది నామినేషన్లు ఉంటారు. ఇది సీజన్ 6లో బాగా చేశారు, కానీ ఇప్పుడు ఎందుకు ఓపెన్ నామినేషన్స్ పెట్టకుండా ఈ టాస్క్లు ఇచ్చే చేస్తున్నారు. మరి ఎందుకో బిగ్ బాస్ టీవీలో చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రాసెస్ మాత్రం అయితే నాకు విధంగా నచ్చలేదు. 10 మంది ఉన్నారు, ఖచ్చితంగా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయడానికి ఇలా చేశారు. లాస్ట్ వీక్ హరీష్ గారిని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి ఈసారి ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ సిక్స్త్ వీక్ వైల్డ్ కార్డులు కానీ సెలెక్ట్ చేయారు. రమ్యను మిగతా ఎవరిని ఎలిమినేట్ చేస్తారు. సో వీళ్ళకి కావాల్సిన డెమోన్ పవన్ కళ్యాణ్, తనుజ, సంజన గారిని మ్యాక్సిమం వీక్ సేవ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్న నాకు అర్థమైంది. ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ.